Hi, welcome to my channel G1 Cricket Reviews. వెల్కమ్ టు మ్యాచ్ నెంబర్ 17 పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఈరోజు పంజాబ్ కింగ్స్ హోమ్ టౌన్లో మ్యాచ్ జరుగుతుంది న్యూ చండీగఢ్లో. అండ్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు. అండ్ వీళ్ళ ప్రీవియస్ హెడ్ టు హెడ్ చూసుకుంటే 24 మ్యాచెస్ ఆడారు ఈ ఐపీఎల్లో. అండ్ ఎస్ఆర్హెచ్ లీడింగ్ విత్ 17 విన్స్ అండ్ పంజాబ్ కింగ్స్ 7 విన్స్తో ఉన్నారు. అండ్ వీళ్ళ టీమ్స్ విషయానికి వస్తే ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాన్ షారియా, కూపర్ కన్నోలి, శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో ఎన్సన్, జేవియర్ బాట్లెట్, విజయ్ కుమార్ వైశాఖ్, అర్షదీప్ సింగ్ అండ్ యుజ్వేంద్ర చహల్. వీళ్ళ టీంలో ఈరోజు ఏం చేంజెస్ లేదు. దే ఆర్ గోయింగ్ విత్ ద సేమ్ టీమ్. అండ్ కమింగ్ టు సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష దుబే, శివాంగ్ కుమార్, హర్షల్ పటేల్ అండ్ ఈశాన్ మలింగ. సో వీళ్ళు కూడా టీంలో చేంజెస్ ఏం చేయలేదు. సో దే ఆర్ ఆల్సో గోయింగ్ విత్ ద సేమ్ టీమ్. అండ్ ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్స్ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఈరోజు ఫస్ట్ బాల్ నుంచే వాళ్ళు హిట్టింగ్ స్టార్ట్ చేశారు. 4 and 6తో కంప్లీట్ గా బౌలర్స్ మీద వెచ్చుకుపడ్డారు. అండ్ అభిషేక్ శర్మ అదర్ ఎండ్ లో తను ఈ రోజు కంప్లీట్ డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ చేశాడు. అండ్ లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి తను ఆడుతున్న సేమ్ ఫామ్ ని ఈ మ్యాచ్ లో కూడా తను కంటిన్యూ చేశాడు. ఒక మంచి 4 and 6తో వీళ్ళిద్దరు విత్ ఇన్ షార్ట్ టైమ్ లో 50 runs పార్ట్నర్షిప్ ని కూడా 22 balls లోనే విత్ ఇన్ 3.4 overs లోనే వీళ్ళు 50 runs పార్ట్నర్షిప్ ని వీళ్ళిద్దరు కలిసి చేశారు, ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. అండ్ అభిషేక్ శర్మ 5th ఓవర్లో 4 sixes కొట్టాడు, 24 runs ఓన్లీ ఇన్ 5th ఓవర్లో తను 4 sixesతో ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ చేశాడు. అండ్ ఆ ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ తో తను ఈ విత్ ఇన్ పవర్ ప్లేలోనే తను 53 runs కూడా కంప్లీట్ చేసుకున్నాడు 18 balls లోనే. అండ్ వీళ్ళ పవర్ ప్లే విషయానికి వస్తే 106 runs చేశారు వీళ్ళు పవర్ ప్లేలో. ఎక్స్ట్రాడినరీ పవర్ ప్లే ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ కి. విత్ అందులో 66 runs అభిషేక్ శర్మ చేశాడు అండ్ రిమైనింగ్ 40 runs ట్రావిస్ హెడ్ చేశాడు. ఇద్దరు కలిసి ఎక్స్ట్రాడినరీ 4 and 6తో సూపర్ బ్యాటింగ్ ఆడారు. అండ్ వీళ్ళ పవర్ ప్లేలో ఓవర్ బై ఓవర్ చూసుకుంటే ఫస్ట్ ఓవర్లో 9 runs వచ్చాయి, సెకండ్ ఓవర్లో 11 runs, థర్డ్ ఓవర్లో 24 runs వచ్చాయి, ఫోర్త్ ఓవర్ 16 runs, ఫిఫ్త్ ఓవర్ అగైన్ 24 runs అండ్ సిక్స్త్ ఓవర్లో 21 runs. సో టోటల్ పవర్ ప్లేలో వీళ్ళు 105 runs చేశారు. అండ్ ఎస్ఆర్హెచ్కి ఒక ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్ ఇచ్చారు. అండ్ ఆఫ్టర్ ఎక్స్ట్రాడినరీ పవర్ ప్లే తర్వాత అదే టైంకి వీళ్ళు స్ట్రాటజిక్ టైం అవుట్ కూడా తీసుకున్నారు. అండ్ ఆఫ్టర్ పవర్ ప్లే బౌలింగ్కి వచ్చిన శశాంక్ సింగ్, వీళ్ళిద్దరు ఎక్స్ట్రాడినరీ పార్ట్నర్షిప్ ని శశాంక్ సింగ్ ఈరోజు బ్రేక్ చేశాడు. యాక్చువల్గా తను బ్యాటర్ అండ్ బౌలర్, బట్ తను రెగ్యులర్ గా బౌలింగ్ వేయడు. బట్ ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ శశాంక్ సింగ్ కి బౌలింగ్ ఇచ్చాడు అండ్ తను ఎక్స్టర్నరీ బాల్ తో ట్రావిస్ హెడ్ ని ఇమ్మీడియట్ ఆఫ్టర్ పవర్ ప్లే లో తను అవుట్ చేశాడు. అండ్ ఆ వికెట్తో వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. వీళ్ళిద్దరు ఫస్ట్ పార్ట్నర్షిప్కి 120 runs చేశారు. విత్ ఇన్ ఓన్లీ 49 balls-లో 120 runs చేశారు. ఇట్ వాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ నాక్స్ వీళ్ళిద్దరి మధ్యలో యాక్చువల్లీ. అండ్ విత్ ఇన్ ద సేమ్ ఓవర్లోనే ఆఫ్టర్ 2 balls సేమ్ శశాంక్ సింగ్ ఓవర్లో అభిషేక్ శర్మని కూడా తను అవుట్ చేశాడు ఒక ఎక్స్ట్రాడినరీ బాల్కి. మంచి బౌండరీ దగ్గర ఒక మంచి క్యాచ్ పెట్టాడు. సో విత్ ఇన్ ఒకటే ఓవర్లో శశాంక్ శర్మ వీళ్ళిద్దరు ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేసి పంజాబ్కి కావాల్సిన ఒక బ్రేక్ త్రూ ఇచ్చాడు. శశాంక్ సింగ్ వేసిన ఆ ఓవర్లో 2 wickets and 2 runs ఇచ్చాడు. అండ్ ఒక ఎక్స్ట్రాడినరీ మంచి స్పెల్ వేశాడు ఈరోజు శశాంక్ సింగ్. అండ్ ఆఫ్టర్ అభిషేక్ శర్మ వన్ డౌన్ లో వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ అండ్ ఇషాన్ కిషన్, వీళ్ళిద్దరూ మిడిల్ ఓవర్స్ లో ఒక మంచి పార్ట్నర్షిప్ ని వీళ్ళు బిల్డ్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ ఇషాన్ కిషన్ కూడా ఒక 2 4s and 1 6తో ఒక మంచి బ్యాటింగ్ చేశాడు. అండ్ ఈరోజు హెన్రిచ్ క్లాసెన్ కూడా ఒక మంచి సింగిల్స్ తోటి మిడిల్ ఓవర్స్ లో ఒక మంచి స్ట్రైక్ రొటేట్ చేసి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ఇదే టైంలో హర్షదీప్ సింగ్ వేసిన ఒక ఎక్స్ట్రాడినరీ బాల్ కి ఇషాన్ కిషన్ 6 హిట్టింగ్ చేశాడు. అండ్ బౌండరీ దగ్గర మార్కో ఎన్సన్ పట్టిన సింగిల్ హ్యాండెడ్ క్యాచ్ ఈరోజు ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. తను పట్టిన 1 hand క్యాచ్ కి ఇషాన్ కిషన్ అవుట్ అయిపోయాడు. బట్ ఆ క్యాచ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ క్యాచ్ ఈరోజు. అండ్ తర్వాత అనికేత్ వర్మ వచ్చాడు బ్యాటింగ్ కి. అనికేత్ వర్మ విత్ క్లాసెన్ వాళ్ళిద్దరు కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. హెన్రిచ్ క్లాసెన్ ఈరోజు ఒకటే 6 కొట్టాడు, బట్ ఒక మంచి నాక్ ఆడి ఎస్ఆర్హెచ్ కి 219 runs టార్గెట్ ని వీళ్ళు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ 74 runs చేశాడు విత్ ఇన్ 28 balls ఓన్లీలో. తను 5 4s and 8 ఎక్స్ట్రాడినరీ 6s ఒక మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇచ్చాడు. అండ్ తనకి ట్రావిస్ హెడ్ కూడా ఒక మంచి సపోర్ట్ తో తను కూడా 38 runs ఇన్ 23 balls, 5 4s and 1 6. అండ్ ఇషాన్ కిషన్ కూడా మిడిల్ ఓవర్స్ లో ఒక మంచి నాక్ ఆడాడు 27 runs. అండ్ తన హిట్టింగ్ చేసే టైంలో మార్గో ఎన్సన్ పట్టిన ఒక ఎక్స్ట్రాడినరీ క్యాచ్ తను అవుట్ అయిపోయాడు. హెన్రిచ్ క్లాసెన్ మిడిల్ ఓవర్స్ లో పార్ట్నర్షిప్
పార్ట్నర్షిప్ ని తను రొటేట్ చేస్తూ 4 బిల్ ని పుట్అప్ చేశాడు. అనికేత్ వర్మ ఫినిషింగ్ లో తను ఒక 4 and 6 తను కూడా ఒక మంచి బ్యాటింగ్ ఆడాడు. అండ్ సలీల్ అరోరా ఒక 6 కొట్టాడు. అండ్ నితీష్ రెడ్డి అండ్ ఆశా దుబే వాళ్ళకి ఎక్కువ బ్యాటింగ్ రాలేదు. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్ లో పంజాబ్ కింగ్స్ ఈరోజు శశాంక్ సింగ్ బౌలింగ్ లో ఒకటే ఓవర్లో 2 వికెట్స్ పడడంతో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆర్డర్ కంప్లీట్ కొలాప్స్ అయింది. అండ్ దాంతో వాళ్ళ కంప్లీట్ మొమెంటమ్ ని తను బ్రేక్ చేశాడు. అండ్ చహల్ 3 overs 33 runs, మార్కో ఎన్సన్ 4 overs 40 runs, విజయ్ కుమార్ వైశాఖ్ 2 overs 23 runs. అండ్ హర్షదీప్ సింగ్ ఈరోజు చాలా రన్స్ ఇచ్చాడు, 4 overs 50 runs, బట్ 2 వికెట్ తీసుకున్నాడు, బట్ చాలా రన్స్ ఇచ్చాడు. జేవియర్ బాట్లెట్ కూడా 4 overs 42 runs ఇచ్చాడు, 1 వికెట్ తీసుకున్నాడు. అండ్ విత్ 220 runs పార్ట్నర్షిప్ బ్యాటింగ్ కి వచ్చిన పంజాబ్ కింగ్స్ ఓపెనర్స్ ప్రభ్సిమ్రన్ సింగ్ అండ్ ప్రియాన్ షారియా. ఈరోజు ప్రభ్సిమ్రన్ సింగ్ అండ్ ప్రియాన్ షారియా కూడా సేమ్ లైక్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు కూడా ఒక డిస్ట్రక్టివ్ ఓపెనింగ్ పంజాబ్ కింగ్స్ ఇచ్చారు. వాళ్ళకి ఏదైతే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కావాలో పవర్ ప్లే లో వాళ్ళు ఎగ్జాక్ట్ గా అదే పార్ట్నర్షిప్ ని వాళ్ళు బిల్డ్ చేశారు. అండ్ ప్రియాన్ షారియా ఈరోజు సేమ్ లైక్ అభిషేక్ శర్మ తను కూడా ఒక ఎక్స్ట్రాడినరీ నాక్ ఆడాడు. మంచి హార్డ్ హిట్టింగ్ తో మంచి 4s and 6s తను ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశాడు. అండ్ అదర్ ఎండ్ లో తనకి ప్రభ్సిమ్రన్ కూడా ఒక మంచి సపోర్ట్ తో తను కూడా 4s and 6s మంచి బ్యాటింగ్ చేశారు. అండ్ ప్రభ్సిమ్రన్ సింగ్ విత్ ఇన్ షార్ట్ టైమ్ లో తను 50 runs కూడా కంప్లీట్ చేశాడు. అండ్ ఇదే టైంలో శివాంగ్ కుమార్ ఈరోజు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ వేసిన బౌలింగ్ కి ప్రభ్సిమ్రన్ సింగ్ అవుట్ అయిపోయాడు విత్ ఇన్ పవర్ ప్లే లోనే. సో తను అవుట్ అయిపోయిన వెంటనే వాళ్ళు స్ట్రాటజిక్ టైమ్ అవుట్ తీసుకున్నారు. అండ్ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ టైం కి వీళ్ళు 8.4 overs 117 runs చేశారు. అండ్ ప్రభ్సిమ్రన్ సింగ్ 50 runs కూడా కంప్లీట్ చేసుకుని ఇమీడియట్ గా అవుట్ అయిపోయాడు. తను 51 runs చేశాడు 25 balls లోనే. అండ్ ప్రియాన్ షారియా కూడా 57 runs చేశాడు 20 balls లో. అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ తర్వాత శివాంగ్ కుమార్ వేసిన నెక్స్ట్ ఓవర్లో ప్రియాన్ షారియా కూడా అవుట్ అయిపోవడం జరిగింది. తను కూడా ఇమీడియట్ గా ఒక మంచి పార్ట్నర్షిప్ లో తను కూడా అవుట్ అయిపోయాడు. అండ్ 1 down లో వచ్చిన కూపర్ కన్నోలి ఈరోజు ఒక 4 కొట్టాడు, బట్ తను కూడా ఇమీడియట్ అగైన్ శివాంగ్ కుమార్ బౌలింగ్ లోనే తను కూడా అవుట్ అయిపోయాడు. సో ఈరోజు శివాంగ్ కుమార్ టాప్ 3 వికెట్స్ ని తనే తీసుకున్నాడు, ఫస్ట్ ఓపెనింగ్ అండ్ 1 down లో కూపర్ కన్నోలి. సో ఆల్ 3 ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకొని తను ఒక మంచి మిడిల్ ఓవర్స్ లో మంచి పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేసి పంజాబ్ కింగ్స్ మొమెంటమ్ ని తను బ్రేక్ చేశాడు. అండ్ బట్ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈరోజు ఒక మంచి నాక్ ఆడాడు. అండ్ తర్వాత నేహాల్ వదేరాతో కూడా వాళ్ళిద్దరు కలిసి మిడిల్ ఓవర్స్ లో స్ట్రైక్ ని ఎక్కడ పార్ట్నర్షిప్ అనేది బ్రేక్ చేయకుండా, ఎక్కడ మొమెంటమ్ అనేది బ్రేక్ అవ్వకుండా వాళ్ళిద్దరు ఒక మంచి ఇన్నింగ్స్ ఆడారు. నేహాల్ వదేరా కూడా ఒక మంచి 4s and 6s ఒక మంచి నాక్ ఆడాడు. బట్ హర్ష దుబే వేసిన బౌలింగ్ లో నేహాల్ వదేరా అవుట్ అయిపోయాడు. అండ్ తర్వాత ఇమీడియట్ గా అదర్ ఎండ్ లో శ్రేయస్ అయ్యర్ తన బ్యాటింగ్ తను కంటిన్యూ చేస్తూ తను 50 runs ని కూడా కంప్లీట్ చేస్తున్నాడు. అండ్ ఫైనల్లో వచ్చిన శశాంక్ సింగ్ శ్రేయస్ అయ్యర్ తో కలిసి కంప్లీట్ ఇన్నింగ్స్ ని వీళ్ళు 18.5 overs లోనే వీళ్ళు మ్యాచ్ అనేది కంప్లీట్ చేశారు. అండ్ ఎక్స్ట్రాడినరీ నాకు వీళ్ళు ఈరోజు చాలా ఈజీగా చేజ్ చేస్తారు ఓపెనింగ్ పేరు వల్ల. అండ్ పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ విషయానికి వస్తే ప్రియాన్ షారియా 57 runs చేశాడు 20 balls లోనే, 5 4s and 5 6s ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్ ఇచ్చాడు. అండ్ ప్రభ్సిమ్రన్ సింగ్ కూడా 51 runs చేశాడు 25 balls లో, 4 4s and 4 6s. అండ్ కూపర్ కనోలి ఎర్లీగా అవుట్ అయిపోయాడు. సో టాప్ 3 వికెట్స్ ని శివాంగ్ కుమార్ తీసుకున్నాడు. అండ్ శ్రేయస్ అయ్యర్ తను మిడిల్ ఓవర్స్ లో 69 runs చేశాడు 33 balls లోనే, 5 4s and 5 6s, 200 స్ట్రైక్ రేట్ తో తను బ్యాటింగ్ చేశాడు. అండ్ నేహాల్ వదేరా 14 balls లో 14 runs చేశాడు, తను హర్ష దుబే బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు. అండ్ శశాంక్ సింగ్ ఫినిషింగ్ ఇచ్చాడు, తను 1 4 and 1 6. సో మ్యాచ్ ని వీళ్ళు కంప్లీట్ చేశారు. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే హర్షల్ పటేల్ 2 overs 39 runs, జయదేవ్ ఉన్నట్టుగా తను ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చాడు, తను 3 overs 40 runs ఇచ్చాడు. అభిషేక్ శర్మ 1 over వేశాడు, 7 runs ఇచ్చాడు. నితీష్ రెడ్డి 2 overs 20 runs, దుబే 4 overs 38 runs, అండ్ ఇషాన్ మలింగ 3 overs 46 runs. అండ్ శివాంగ్ కుమార్ అతను ఒక్కడే ఈరోజు 1 లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, తను 4 overs 33 runs 3 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ పాయింట్స్ టేబుల్ విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ 7 points సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. లాస్ట్ మ్యాచ్ వీళ్ళది రెయిన్ వల్ల మ్యాచ్ జరగకపోవడంతో 1 point వచ్చింది. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా లైక్ ఓన్లీ 3 మ్యాచ్ టోటల్ 4 matches లో వాళ్ళు ఒక మ్యాచ్ గెలవడం జరిగింది. సో వాళ్ళు కూడా 2 points 6th పొజిషన్ లో ఉన్నారు. అండ్ ఈరోజు మిడిల్ ఓవర్స్ లో అండ్ ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి తను 70 runs ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్ తను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గెలిచినాడు. అండ్ పంజాబ్ కింగ్స్ టీం విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ టీం ఈసారి చాలా డేంజరస్ గా ఉంది. అండ్ వీళ్ళకి మంచి స్ట్రాంగెస్ట్ ఓపెనింగ్ ఉంది. అండ్ మిడిల్ ఓవర్స్ లో శ్రేయస్ అయ్యర్ ఆల్ మ్యాచెస్ లో లాస్ట్ 4 matches లో తను ఒక మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు, మంచి పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేస్తున్నాడు. ఈవెన్ దో వికెట్స్ పడ్డా కూడా తను తన బ్యాటింగ్ ని కంటిన్యూగా తను మొమెంటం కోల్పోకుండా తను ఆడుతున్నాడు. అండ్ వీళ్ళకి ఫినిషింగ్ లో మార్కస్ స్టోయినిస్ అండ్ శశాంక్ సింగ్ లాంటి స్ట్రాంగెస్ట్ హిట్టర్స్ కూడా ఉన్నారు. అండ్ బౌలింగ్ లో వీళ్ళు మంచి చహల్ అండ్ హర్షదీప్ సింగ్ ఉన్నాడు, మంచి బౌలింగ్ లైన్ కూడా ఉంది. వీళ్ళకి లైక్ ఆల్ టైమ్ బెస్ట్ టీమ్ ఈ సీజన్ లో ఉంది. సో ఈ సీజన్ లో కూడా వీళ్ళు ఫైనల్ కి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఐ హోప్ దే విల్ డూ ఇట్.